నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నెల్లూరు నగరంలో అనిల్ గార్డెన్లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జడ్జి శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, జాయింట్ సెక్రటరీ లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులను ఆత్మీయ సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నూతన కార్యవర్గానికి జిల్లా జడ్జి అభినందనలు తెలిపారు. నూతన కార్యవర్గానికి న్యాయవాదులు ఆత్మీయ సన్మానం తెలుపుతూ అభినందనలు అందజేశారు. కార్యక్రమంలో నగరంలోని న్యాయవాదులు, జిల్లా నలుమూలలోని పలు న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో శంకర్ గారిని బొకేతో సత్కరిస్తారు. సార్ ఆయన బాగుంటాడు, రోజు సార్ బాగుంటాడు. నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో నెల్లూరు బార్ అసోసియేషన్ కష్టపడి అందరిని కూడా గెలిపించారు. వారు మరి మా అడ్వకేట్ సీనియర్ న్యాయవాదులు న్యాయవాది మిత్రులు, తర్వాత జ్యుడిషియల్ ఆఫీసర్ అందరికి కూడా పేరు పేరు వరుసన మా యొక్క థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మేము మా మీద మంచి నమ్మకంతో మమ్మల్ని గెలిపించి మాకు యొక్క బాధ్యతలు అప్పగించినటువంటి మీ యొక్క నమ్మకమును మేము ఖచ్చితంగా ఫాలో అవుతాము, నమ్మకం నెరవేరుస్తాము. మీ అందరి సహాయ సహకారాలతోనే బాగా అభివృద్ధికి కూడా మేము కష్టపడి చేసి దాని యొక్క ఫలితం చూపిస్తామని మరీ వేడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కమిటీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన ప్రధాన న్యాయమూర్తి గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మన యొక్క బార్ అసోసియేషన్ గురించి, అభివృద్ధిని గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. గౌరవానికి ఇచ్చినటువంటి బార్ అసోసియేషన్ సభ్యులకు, మరి భీష్మ పితామహులైనటువంటి నెల్లూరు బార్ అసోసియేషన్ శ్రీ వేనాటి చంద్రశేఖర్ రెడ్డి గారికి, నూతన కార్యవర్గానికి అందరికీ కూడా మొట్టమొదటిసారిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, నేను ఏప్రిల్లో ఈ యొక్క ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించడం జరిగింది నెల్లూరులో. మరి మేము వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ విషయంలో అనేక రకమైనటువంటి ఇబ్బందులు గమనించి వాటి అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ముందుకు వెళ్తున్నాం. మాకు సహాయ సహకారాలు బార్ అసోసియేషన్ నుంచి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా మేము అధిగమించి మేమందరం కూడా సహాయ సహకారం చేయడానికి న్యాయమూర్తులందరూ కూడా తప్పనిసరిగా నా యొక్క ఆధ్వర్యంలో, బార్ అసోసియేషన్ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో బెంచ్ అండ్ బార్ రిలేషన్స్ తప్పనిసరిగా అద్భుతం కొనసాగడానికి మనందరికీ కూడా వీలవుతుంది. దానికి మీ అందరి నుంచి మేము సహాయ సహకారం అడుగుతున్నాం, బెంచ్ని అద్భుతంగా లీడ్ చేయడానికి. మరి న్యాయమూర్తి మిత్రులందరూ కూడా నాతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్ ది సేమ్ టైం న్యాయవాదులు అందరినీ కూడా మరి న్యాయమూర్తులందరితో సహకరించినట్లయితే నెల్లూరు జిల్లా 13 జిల్లాల్లో తలవారికమైనటువంటి ట్రైనింగ్ తీసుకురావడానికి అవకాశం ఉంది. సో నెల్లూరులో అద్భుతమైనటువంటి విషయాలు చూశాను. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనీ పవర్ ఇక్కడ ఏ జిల్లాలో కనపడలేదు. మనీ పవర్ ఏదైనా చేయగలుగుతుంది. సో కాబట్టి అటువంటి మనీ పవర్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో సపోర్ట్ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ముందుకు వచ్చినట్టయితే మన యొక్క కోర్టుని ఒక నందనవనంగా తయారు చేయవచ్చు. మిత్రులారా, నేను వచ్చిన తర్వాత మన యొక్క పాత బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దానికి లిఫ్ట్ లేదు. ఆ లిఫ్ట్ తయారు చేయడానికి కానీ వితిన్ 1 వీక్ ఆ 10 డేస్లో అవి ఇన్స్టలేషన్ జరగబోతున్నాయి. దానికి స్టెప్స్ అన్ని కూడా 1,97 లక్షల రూపాయలు హైకోర్టు వారు శాంక్షన్ చేశారు. వర్క్ స్టార్ట్ అయింది. అటే పీటే ఉన్నటువంటి బాత్రూమ్స్ అన్ని కూడా వర్క్ స్టార్ట్ అయింది. 1,97 లక్షల రూపాయలు నిధులు రప్పించాం. వితిన్ షార్ట్ టైం ఎలక్ట్ చేస్తాం. అన్ని కోర్టులు కూడా ఏ కోర్టులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి
మొత్తం కవర్స్ వేస్తున్నాం. పాత బిల్డింగ్ అందరికీ కూడా, పాత బిల్డింగ్ అందులో కూడా డ్రైనేజ్ సిస్టమ్ చుట్టూరా కూడా డ్రైనేజ్ అయితే పెరిగిపోయింది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా బయటికి అవుట్లెట్ ఏర్పాటు చేసి ఈ యొక్క ప్లంబింగ్ వర్క్ చూసి ప్లంబింగ్ వర్క్తో సహా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేస్తాం. 1,90,000 లక్షల రూపాయలు వినియోగించి పాత బార్ అసోసియేషన్ని, పాత బిల్డింగ్ని తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం. అట్లాగే మనకి గౌరవనీయులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ గారికి, అలాగే గౌరవ బార్ కౌన్సిల్ సభ్యులు శ్రీ వేనాడు చంద్రశేఖర్ గారికి, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఆల్ ది కమిటీ ఆఫ్ నెల్లూరు బార్ అసోసియేషన్ అండ్ తోటి మన న్యాయమూర్తులందరికీ, న్యాయవాదులకు, న్యాయ చేశామనేది మాత్రమే మీరు మాత్రం గమనంలో ఉంచుకొని ఇక మీదట అదే క్రమంలో పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మనం చాలా ఏళ్ళుగా గెలుస్తున్నా కూడా యాంటీ అనేది బాగా ఉంది మనకు బార్ అసోసియేషన్లో కూడా. ఎందుకంటే మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా అది ఎందుకో స్వభావం మన మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను కూడా అధిగమించి 16లో 9 స్థానాలు కొందరు గెలిచిన వాళ్ళు కూడా మన సోదరులే. అందరూ అయ్యప్ప రెడ్డి అందరినీ కలుపుకొని పొరపచ్చులు లేకుండా బారు యూనిటీని ప్రొటెక్ట్ చేసి మనం కార్యక్రమాలను సాధించుకోవడంలో ముఖ్యులుగా ఉండాలి. మనం విడిపోతే ఎక్కడో లోపం జరిగితే మనమే నష్టపోతాం. అది ఖచ్చితంగా యూనిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. మీరందరూ ఈ మాత్రం మమ్మల్ని ఆదరించి గెలిపించినందుకు చెప్తూ, ముఖ్యంగా జిల్లా జడ్జి గారు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకు జైలు సైట్ అనేది చాలా అవసరం ఉంది. మన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. ఈ మధ్య 2 మంత్రులను కలిసాం, ఎమ్మెల్యేలు కలిసి చెప్పాం. ఆ ఫైల్ చాలా వరకు ప్రాసెస్ జరిగింది. దాన్ని పూర్తిగా వారైతేనే చేయగలరు. ఆ విధంగా అందరూ పోర్ట్ఫోలియో జడ్జి గారు, అందరు జడ్జీలకు కూడా నేను ముందుండి ప్రయత్నం చేయడం జరుగుతుంది. వారు అదొక్కటి సాధించాలని, మనం సాధించుకోవాలని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత బార్ కౌన్సిల్ విషయాలు అవన్నీ కూడా దేవుడు కాకుండా ప్రతి ఒక్కరికి మా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ మొత్తం ఎంత టీం రిప్రజెంట్ చేస్తారు కాబట్టి